హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 48 డే వచ్చి 47 అన్నమాట. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఇమాన్యుయల్ ఎట్టకేలకు కెప్టెన్ అయ్యాడన్నమాట. మనకు నిన్న ఇది అర్జున్ అమర్దీప్ ఇద్దరు వచ్చారు కదా పోలీస్ గెటప్లో. వాళ్ళు ఇద్దరు వచ్చి లోపలికి వచ్చి కొంచెం ఫన్ లాగా చేశారు. అంత నవ్వు రాలేదు, అంత బాగా అనిపించలేదు. వ్యాన్ ఉంటుంది, ఒక వ్యాన్ ఉంటుంది సీజన్ 7లో లాగా. అలా వ్యాన్ ఉంటే ఆ వ్యాన్లోకి ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళని అడుగుతారు. ఇక్కడ ఫస్ట్ తనుజ అది కొంతమందిని పిలుస్తారు, లైవ్లో చాలామందిని పిలిచారు. తనుజాని పిలిచినప్పుడు ఒక డీల్ మాట్లాడతారు. 2 గ్రూపులు డాన్లో ఒక గ్రూప్ డాన్ని పట్టిస్తే నిన్ను కెప్టెన్ కండక్టర్ని చేస్తా అంటారు. నిజంగానా ప్రామిస్ అంటే బిగ్ బాస్ మీద ప్రామిస్ అని అంటే సంజన గారిని పట్టించేస్తుంది. సంజన గారిని పట్టిస్తే సంజన గారిని తీసుకుపోయి జైల్లో పెట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళందరినీ నించోబెట్టి అనౌన్స్ చేస్తారు, మాకు తనుజ పట్టించింది సంజన గారిని టీం లీడర్ని, అందుకని తనుజని కెప్టెన్ కండక్టర్ని చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఇలా తనుజ కెప్టెన్ కండక్టర్ అయిపోతుంది. ఇలా చేయకపోయినా తన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇలా చేశారు. తర్వాత మళ్ళీ రిటర్న్ రెండోసారి ఛాన్స్ రీతు చౌదరికి ఇస్తారు. ఇచ్చి నువ్వు ఎవరికి తెలియకుండా లిప్స్టిక్తో ఇది మాధురి గారి ఫోటో కట్టుంటుంది కదా, దాని మీద కిల్ అని రాసేయాలి అంటే అప్పుడు అలా రాస్తే నువ్వు కెప్టెన్ కండక్టర్ అవుతావు, ఇది నీకు సీక్రెట్ టాస్క్ లాగా అని చెప్తారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు రామ్రాథోని మేము ఎలిమినేట్ చేస్తున్నాం, తీసుకుపోతున్నాను, ఊరికి డోర్ దాకా తీసుకుపోతే అందరూ అనా 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 అంటే తర్వాత ఎమ్మడే బిగ్ బాస్లే ఇక్కడితో మీ ప్రయాణం అయిపోయిందని చెప్పి ఒక సాంగ్ వేసి డ్యాన్స్ వేస్తారు, ఇంక వెళ్ళిపోతారు. ఆ తర్వాత వచ్చేసి సుమను వచ్చి సంజన గారి దగ్గర కూర్చున్నప్పుడు సంజన గారు సుమన్కి సారీ చెప్తుంటారు. అంటే ఆమె నోరు జారుతుంది కదా, నువ్వు వరస్ట్ కెప్టెన్ ఏదో నువ్వు కెప్టెన్ అని చాలా నోరు జారి చాలా మాట్లాడి ఇక్కడ సుమన్ ఒప్పుకోడు. మీరు ప్రతి దానికి తిట్టి సారీలు చెప్పడం కాదు, మీరు ఇన్నిసార్లు సారీలు చెప్పకండి అని చెప్పి. నిజంగా సంజన గారు బోను టంగ్ స్లిప్ అవుతున్నారు బాగా. ఆమెనే తిట్టి మళ్ళీ వరస్ట్ కెప్టెన్గా పనికిరావు ఏదో అన్నారు. పాపం సుమన్ చాలా ఫీల్ అయ్యాడు సుమన్ అన్న. దాంతో సారీ చెప్పినా యాక్సెప్ట్ చేయదు. ఇంకా ఆ తర్వాత ఐషాని మెడికల్ రూమ్కి పిలుస్తారన్నమాట. అక్కడ డాక్టర్లు చెప్తారు, మీకు డెంగ్యూ లైట్గా మలేరియా ఉన్నట్టు పాజిటివ్ వచ్చిందని. అక్కడితో ఐషాకి అర్థమైపోతుంది. ఓకే సార్ అంటే ఇంకా బెడ్రూమ్లో పోయి ఏడుస్తుంది అన్నమాట. బాగా ఏడుస్తుంది, అందరూ పోయి ఓదారుస్తారు. ఫస్ట్ నిఖిల్, రామ్ రాథోడు వీళ్ళు పోతారు, తర్వాత మిగతా వాళ్ళు పోతారు, ఏడుస్తారు. ఇంకా తర్వాత మనకు మార్నింగ్ అవుతుంది, సాంగ్ డ్యాన్స్. కానీ తనకు మలేరియా డెంగ్యూ ఉన్న బాగా డ్యాన్స్లు వేసింది, బాగా నడుస్తుంది. అలాగే తనుజకు కూడా ఫీవర్ అంట, లాస్ట్లో కళ్ళు తిరిగి పడిపోయింది. కానీ వాళ్ళు బాగా తిరుగుతున్నారు. ఏమంత కెపాసిటీ ఉందేమో కానీ రియల్గా నాకు అనిపించలే. ఏందబ్బా బాగా ఉంది కదా మలేరియా డెంగ్యూ ఎలా వచ్చింది, అయినా బాగానే ఉంది, బాగా తిరుగుతుంది. ఇంకా మార్నింగ్ చూపించినప్పుడు ఐషా రామ్రాథోడ్తో బాధపడుతుంటుంది. నా లైఫ్లో నేను దేన్నైతే బాగా ఇష్టపడతానో అది నా నుంచి దూరం అయిపోతుంది. పోయినసారి కూడా అంతే, బిగ్ బాస్ నేను చాలా ఇష్టపడ్డాను, తమిళ్లో పోగొట్టుకున్నాను. ఇప్పుడు రాక నాకు సెకండ్ ఛాన్స్ వచ్చింది, మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. ఇప్పుడు కూడా ఛాన్స్ మిస్ అవుతుంది అంటే తనకు అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు రూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫీవర్ అది ఆల్రెడీ అంటుకుంటుంది, అంటువ్యాధి లాగా అందరికీ. అందులో వీళ్ళందరూ కలిసి పడుకుంటున్నారు. అందులో ఫీవర్ ఏదైనా ఇష్యూ ఏదైనా ప్రాణాంతకంకి వస్తే తర్వాత షోని బ్యాన్ చేస్తాడు. అందుకని చెప్పి తనకు అర్థమై ఏడుస్తుంటుంది. రాబోతే కొంచెం ఓదారుస్తాడు, ఏం కాదులే అని బాధపడుతుంటుంది. తనకు అర్థమవుతుంటుంది ఇంకా పంపించేస్తారు అని. నాకు చాలా జాలి అనిపించింది, అయ్యా ఎందుకు వచ్చిందబ్బా ఫీవరు అని. జనాలు ఓట్ల ప్రకారం పోతే ఏదో అనుకోవచ్చు కానీ మరి జ్వరము అది డెంగ్యూ మలేరియా అంటే అది అప్పుడే పోతే దానికి 2-4 వీక్స్ పడుతుంది అన్నమాట రెస్ట్ తీసుకోవడానికి. కానీ నాకు ఏమనిపించింది, సీక్రెట్ రూమ్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది. కానీ మళ్ళీ ఏదైనా ఇష్యూ అయితే ప్రాబ్లం అయితే షోని మేనేజ్మెంట్ మొత్తాన్ని అంటారు, అందుకే పంపించేశారు. ఇంకా ఆ తర్వాత తను అలా బాధపడుతుంది. రామ్రాజ్ తను చెప్తుంటుంది, ఇలా నా లైఫ్లో ఎప్పుడు ఇష్టపడి ఏదైతే ప్రాణంగా ఇష్టపడతానో అవన్నీ నా నుంచి దూరం అయిపోతాయి. ఈ బిగ్ బాస్ కూడా అంతే, చాలా ఇష్టపడ్డాను, రాక ఆపర్చునిటీ వచ్చిందని. రూల్ ప్రకారం ఐషా గారికి ఫస్టే వచ్చిందంట, వైల్డ్ కార్డ్ కాకుండా మామూలుగానే ఫస్ట్ అందరితో పాటు రావాలి. కానీ తనకి ఏదో వర్క్స్ ఉండి రాలేకపోయింది, వైల్డ్ కార్డ్గా వచ్చింది. తన ప్లేస్లో రీతు చౌదరిని తీసుకొని వచ్చినట్టు టాక్. ఒకవేళ తను ఫస్టే వచ్చింటే ఒక లెవెల్లో ఉండేదేమో ఈ పాటికి, మనకు తెలియదు. అయితే చాలా బాధపడింది. తర్వాత ఇంకా వీళ్ళు ఇమాన్యుయల్ తనుజ చిన్న కామెడీ స్కిట్ వేస్తాడు. ఈ కామెడీ స్కిట్లో కూడా ఐషా బాగా పాల్గొనింది, బాగా నవ్వింది. మళ్ళీ మార్నింగ్ సాంగ్ అప్పుడు డ్యాన్స్ వేసింది. అయినా హెల్త్ బాగాలేదు. ఇంకా తర్వాత ఇంకా బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో పిలుస్తాడు. చెప్తాడు బిగ్ బాస్,
మీకు ఆల్రెడీ డాక్టర్లు చెప్పారు డెంగ్యూ మలేరియా అని. మీరు బాగా కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలా, మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలా, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ పర్మిషన్లో ఉండాలి మీరు. అందుకని మిమ్మల్ని బయటికి పంపించాలనుకుంటున్నామంటే మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారంటే చెప్తుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్, నాకు రాక అవకాశం వచ్చింది, నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ షో, అలాగే ఇంకోసారి అవకాశం వస్తుందని నేను కోరుకుంటున్నాను అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. అదే చెప్తుంది, ఇంకా నాకు లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అది ఇదని. రూల్ ప్రకారం లైవ్లో గౌరవ్తో చాలాసేపు మాట్లాడి ఫ్రెండ్షిప్ గురించి చెప్పి, గేమ్ గురించి అన్నీ చెప్పి చాలా చెప్తుంది. అలాగే తనుజకు కూడా చెప్తుంది. మనకు ఇంకా అందరికీ బాయ్ అని చెప్తే ఫస్ట్ అందరు నమ్మరు. ప్లస్ చాలామంది ఎమోషనల్ ఫీల్ అవ్వరు కూడా, ఎందుకంటే ఇంకా కనెక్ట్ కాలే ఐషా, ఇంకా అందరికి కనెక్ట్ కాలే. వీళ్ళు వైల్డ్ కార్డ్స్తోనే ఉంది, అందులో రామ్ రాథోడ్తో ఉంది. అంతకు ఏడవరు, ఇంకా వస్తారు, అందరూ బాగా చెప్తారు. తనుజకు ఇలా చెప్పి జాగ్రత్తగా ఉండు తనుజ, నీకు ఆల్రెడీ చెప్పాను కదా అది ఇదని, ఇంకా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. నాకు అక్కడ కొంచెం బాధ అనిపించింది. అయ్యో పాపం ఫీవర్ రాకుండా ఉంటే బాగుండు అనిపించింది. జనాలు అట్లా ఉంటే బాగుండు. నేను ఫినాలేలో కలుస్తాను అది ఇది అన్నది. మీకు ఎంతమందికి ఐషా ఎలిమినేట్ అవ్వడం బాధ అనిపించింది అని కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఏమైనా శనివారం మళ్ళీ స్టేజ్ మీదకి పిలిచి ఏమైనా వేస్తారేమో లేదో చూడాలా, తెలియదు మనకు. కానీ ఆరోగ్యంగానే ఉంది, నడుస్తుంది, అయినా ఎలిమినేట్ ఏమో ఇంకా సరే. ఇంకా తర్వాత ఇది బిగ్ బాస్ పిలుస్తాడు, డబ్బులు ఎంత ఉన్నాయి అన్నప్పుడు తనుజ రీతు చౌదరి ఇక్కడ వీళ్ళిద్దరిని డైరెక్ట్ కెప్టెన్ కండక్టర్ చేస్తారు. ఇక్కడ రీతు చౌదరి మాధురి గారు బోర్డు మీద కిల్లు రాసినందుకు మాధురి గారు చాలా అట్ట అవుతారు. దాని మీద కోపం పెంచుకొని లైవ్లో చాలాసేపు గొడవలు కూడా జరుగుతాయి. దానికే తనని తీసేయాలని ప్లాన్ చేస్తారు. చాలా మాటలు కూడా నోరు జారుతారు. ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్ళగానే తనుజ ఇమాన్యుల్కి, పవన్ కళ్యాణ్కి, డిమాన్కి, ఇంకా సుమన్ శెట్టి అనుకుంటే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పంచేస్తుంది అన్నమాట. అలా పంచబట్టే ఇమాన్యుల్ కెప్టెన్ కండక్టర్ అయ్యాడు. ఎక్కువ వచ్చినాయి డబ్బులు, లేకపోతే వచ్చేవి కాదు. ఇంకా వీళ్ళు ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్, నిఖిల్, రీతు చౌదరి, ఇంకొకరు దివ్యానికిత, తనుజ, వీళ్ళు అవుతారు. తనుజకు డబ్బులు ఇస్తుంది అన్నమాట. వీళ్ళు కెప్టెన్ కండక్టర్లు అవుతారు. ఇక్కడ కొంచెం చిన్న ఇష్యూ అవుతుంది. డిమాండ్ పవన్ది, రీతు చౌదరి. డిమాండ్ పవన్ అంటాడు, నీ దగ్గర డబ్బులు మొత్తం నాకు ఇచ్చుంటే బాగుండు కదా, ఒక 500తో నేను మిస్ అయ్యానని తను ఉండి అడగచ్చు కదా అని. ఇక్కడే మాధురి గారు కూడా గొడవ పడతాడు, నువ్వు ఆ టీంకి నమ్మక ద్రోహం అది ఇదని. ఇంకా తర్వాత కెప్టెన్సీ టాస్క్ యాక్ట్ ఉంటుంది. రూల్ ఏంటంటే యాక్ట్ తీసుకొని, ఎవరైతే యాక్ట్ తీసుకొని వీళ్ళు ఉంటారు కదా కెప్టెన్ కాని వాళ్ళు సపోర్టర్స్, వాళ్ళలో ఒకరికి ఇస్తే వాళ్ళలో నుంచి ఒకరిని తీసేస్తారన్నమాట. ఫస్ట్ నిఖిల్ పట్టుకుంటాడు, నిఖిల్ గౌరవ్కి ఇస్తే గౌరవ్ ఎమ్మడే కళ్యాణి తీసేస్తాడు, నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి. సెకండ్ టైము ఇమాన్యుల్ పట్టుకుంటాడు. ఇక్కడ తనుజ హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఈ నిఖిల్ని గట్టిగా పట్టుకొని వీళ్ళందరూ హెల్ప్ చేసి ఇమాన్యుల్కి ఇస్తే, ఇమాన్యుల్ పోయి సంజనా గారికి ఇస్తే పోయి దివ్యానికి తీసేస్తుంది. అందరు గొడవ పట్టుకుంటారు. అక్కడికి ఇమాన్యుల్ కూడా ఏంటి మీ స్ట్రాంగ్ నేను నిఖిల్ తీసేస్తే, లేదు అమ్మాయి నాకు నచ్చదు, బాడీ నచ్చదు, బాడీ షేమింగ్ చేస్తుంది. ఇక్కడ నాకు తనుజ గారి ప్రవర్తన నచ్చలేదు. ఇంకా తర్వాత దివ్యానికి వెళ్ళిపోయినాక ఇంకా మళ్ళీ నిఖిల్తో పోరాడి ఇమాన్యుల్ గెలుచుకొని ఇస్తే, ఇది మాధురి గారికి ఇస్తే మాధురి గారు నిఖిల్ని తీసేస్తారు. ఆ తర్వాత మళ్ళీ పట్టుకొని ఇస్తే రీతు చౌదరిని తీసేస్తారు. ఇంకా లాస్ట్కి తనుజ ఉంటుంది. తనుజ ఓడిపోతుంది. ఇక్కడ ఇమాన్యుల్ గెలుస్తాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు. కెప్టెన్ బ్యాచ్ తనుజతో పెట్టించుకుంటాడు, అదేదో వెరైటీ. తనుజతో బ్యాచ్ పెట్టించుకుంటాడు. ఆ తర్వాత తనుజ కూర్చొని తనకు 2 రోజుల నుంచి హెల్త్ బాగాలేదంట. హెల్త్ బాగోపోయినా ఆడింది. అదే నేను ఫీవర్ ఉన్నా కూడా బాగానే ఉంది, తిరుగుతుంది. అది తను సోఫా మీద కూర్చొని ఇంకా ఏడుస్తూ, అదే ఇంకా నాకు కెప్టెన్సీ రాలేదు, మిస్ అవుతుంది అని బాధపడుతూ అది ఓవర్గా అయ్యి చాలా డల్గా ఉందంటే, ఫుడ్ కూడా సరిగ్గా తినలేదంటే, కళ్ళు తిరిగి పడిపోతుంది. దెబ్బకు అందరూ షాక్ ఎమ్మటే ఎత్తుకపోయి మెడికల్ రూమ్కి తీసుకుపోతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ ఇద్దరు ఏడుస్తారు. పవన్ కళ్యాణ్ చాలా బాధపడతాడు. మనకు ఎపిసోడ్లలో ఎండింగ్లో కూడా చూపించింది, దాన్ని అందరు రాంగ్గా పోర్ట్రే చేస్తుండ్రు. వాళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్, ఏజ్ తన తమ్ముడు కూడా అన్నది. కొంతమంది నిబ్బ పనులు ఊరిక హెల్త్ బాగుంది మంచి చేయబట్టుకున్నా కూడా అదే మాటలా. ఇంకా తర్వాత ఇక్కడ లైవ్లో అయితే రమ్య పికిల్కి మాధురి గారికి పెద్ద గొడవే జరుగుతుంది. ఏ రమ్య పికిల్ అయితే బాండింగ్స్ వద్దన్నదో ఆమె పోయి మాధురి గారికి మీరు నన్ను దూరం పెడుతుండ్రు, మీకు తనుజానే ఎక్కువైంది, తనుజాతోనే ఉంటుండ్రు, మీరు నాతో సరిగ్గా ఉండట్లే, నన్ను మీ టీంలోకి కూడా తీసుకొని బాండింగ్ నుంచి మారితే ఇక్కడ మాధురి గారు క్లాస్ పెడతారు. అవును నా ఇష్టం అంటే మాధురి గారు నేను ఇక్కడ ఏం బాండింగ్ల కోసం రాలేదంట. మళ్ళీ ఎందుకు ఆమె ఆయన ఏడవడం. ఆ తర్వాత తనుజ మెడికల్ రూమ్ నుంచి బయటకు వస్తుంది, బెడ్ మీద అనుకోబెడతాడు. అప్పుడు తనుజ ఏమైందని అడిగితే ఇలా చెప్తుంది,
నాకు ఇది నేను తనతో ఉండట్లేదు, నీతోనే ఉంటున్నాను అని చెప్పి, నీతో ఉన్నందుకు హౌస్లో వాళ్ళందరూ నాకు ఎనిమి అయింది. అంటే ఎవరు ఉండమన్నారు, ఆమె ఉండమనలేదు కదా. ఇప్పుడు మీరుండి ఆమెకు బ్యాడ్ నేమ్ చేస్తుండ్రు. ఇంకా ఆ తర్వాత మనకు కొన్ని ఇది జరుగుతుంది, రీతు చదువుది డిమాండ్ మళ్ళీ చిన్న గొడవ. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నైట్ పవన్ కళ్యాణ్ పోయి తనుజ దగ్గర కూర్చోంటే తనుజ అడుగుతాయి, ఎందుకు ఏడ్చావు అంటే, లేదు నేను కెప్టెన్సీ పోయింది కదా అందుకని ఏడ్చా అంటే, నిజం చెప్పంటే, లేదు నిజంగా దానికి ఏడ్చాను, ఇంకా నువ్వు పండుకుంటే ఇంకా ఆయన చేయి పట్టుకున్న దాన్ని జూమ్ చేసేలా చూపిస్తున్నారు బిగ్ బాస్ టీం. వీళ్ళే ఇలాంటివి చేసేది అవసరమా? వాళ్ళు నార్మల్గా చూపించవచ్చు కదా. నాకైతే ఓవరాల్గా ఇవాళ ఐషా ఎలిమినేట్ అవ్వడం అయితే కొంచెం బాధ అనిపించింది. అది మనం ఏం చేయలేము, ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ కూడా అనలేము. ఎందుకంటే ఆమెకు సడన్గా డెంగ్యూ మలేరియా అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. దానికి పక్కా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలా, మళ్ళీ అందరికి కూడా వ్యాప్తిస్తుంది, అందరికి వస్తుంది. బిగ్ బాస్ కూడా చెప్తారు, ఇతర కంటెస్టెంట్ని దృష్టి పెట్టుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా మేము చూసుకోవాలి కదా అని. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వండుకుంటారు. ఆల్రెడీ తనుజ కొంచెం లైట్ ఫీవర్ వచ్చింది, అందుకని. అయితే ఐషా గారు ఎలిమినేట్ అవడం అయితే నాకు చాలా బాధ అనిపించింది. ఐషా గారు ఆరోగ్యంగా ఉండాలని, తను కెప్టెన్స్ అవ్వాలని, తొందరగా తనకు నెక్స్ట్ టైం అనే బిగ్ బాస్లో ఫస్ట్ నుంచి రావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే తనకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టమని ఈజీగా అర్థమవుతుంది. కానీ తను పాపం మిస్ చేసుకుని, తమిళ్లో 10 వీక్స్ వరకు ఉందంట, గ్రేటే. ఒక్క 5 వారాలు ఉంటే కేక. ఇక్కడేమో ఒక వారమే ఉంది, ఎలిమినేట్ అయిపోయింది. బాధ అనిపించింది. మీలో ఈరోజు ఐషా గారు ఎలిమినేట్ అవ్వడం ఎంతమందికి బాధ అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.